పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి పండుగ వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేస్తుండటంతో అంచనాలు అంతకంతా పెరుగుతున్నాయి. టికెట్ ధర 1000 రూపాయలు పెట్టినా ముక్క మిగల్చకుండా అభిమానులు హౌస్ఫుల్స్ పెట్టేస్తున్నారు. హైదరాబాద్ విశ్వనాథ్, సంధ్య 70mm, సుదర్శన్ 35mm లాంటి సింగిల్ స్క్రీన్స్ లో ఒక టికెట్ 3000 పలుకుతున్నా కొనడానికి సిద్ధంగా ఉన్న వీర ఫ్యాన్స్ వందలు కాదు వేలల్లో ఉన్నారు. ఫస్ట్ షో పడేందుకు ఇంకా 2 రోజులు టైం ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఓజీ 50 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. సెప్టెంబర్ 25 సెకండ్ షో పూర్తయ్యే సమయానికి 100 కోట్ మార్క్ అందుకోవడం సులభమని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. ఒకవేళ బెనిఫిట్ షోల నుంచి పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దుగా మారుతుంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ ప్రతి టికెట్ మీద 100 నుంచి 150 రూపాయల దాకా పెంచుకోవడానికి అనుమతులు రావడంతో ఓజీ ఖాతాలో పెద్ద నంబర్లు పడటం ఖాయం. అయితే ఓవర్సీస్ కు పంపించాల్సిన కంటెంట్ ఆలస్యం కావడంతో కెనడా, నార్త్ అమెరికా లాంటి చోట్ల షోలు క్యాన్సిల్ అవ్వడం అభిమానులు ఆందోళనలకు గురి చేస్తోంది. అప్లోడింగ్ సమస్యల వల్ల ఇప్పటిదాకా కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే విదేశాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు చేరింది. సెకండ్ హాఫ్ మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం లోపు చేరుతోంది. సినిమా స్క్రీనింగ్ పరంగా కఠిన ఆంక్షలు పాటించే అమెరికాలో చెప్పిన టైంకి కంటెంట్ రాకపోతే మొహమాటం లేకుండా షోలు తీసేసి డబ్బులు రీఫండ్ చేస్తారు. దర్శకుడు సుజిత్ బృందం పగలు రాత్రి ఫైనల్ టచ్ కోసం ఎక్కువ సమయం వెచ్చించడం వల్లే జాప్యం పెరుగుతూ పోయిందని ఇన్సైడ్లో టాక్ నడుస్తోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీద ప్లే చేయడానికి సరైన క్వాలిటీ ఉన్న ట్రైలర్ అందుబాటులో లేకపోయింది. అయినా సరే పవన్ స్పీచ్ని ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ తర్వాత రోజు యూట్యూబ్లో వీడియో చూసి కూల్ అయ్యారు. ఇప్పుడు అందరి కళ్ళు ఓజీ 100 కోట్ల మైలురాయిపైనే ఉంది. రాజమౌళి, అనిల్ రావిపూడి లాగా సుజిత్ కు టైంకి అన్ని సిద్ధం చేసే అనుభవం లేకపోవడంతో పాటు రకరకాల కారణాలు ఇక్కడి దాకా తీసుకువచ్చాయి. అడ్డంకులు, అవరోధాలు ఎన్ని ఉన్నా రేపు రాత్రి షో పడ్డం ఖాయం. కాకపోతే టైం లేకపోవడం వల్ల హిందీ, తమిళ మార్కెట్ల నుంచి రావాల్సిన రెవెన్యూ పూర్తి స్థాయిలో ఉండదు. బాలీవుడ్ లో ఓజీ సౌండ్ పెద్దగా వినిపించడం లేదు. తమిళనాడులోనూ డబ్బింగ్ వెర్షన్స్ బుకింగ్ ఆశించినంత స్థాయిలో లేవు. కానీ తెలుగులో జోరు చూస్తుంటే ఊచకోత అనే పదం చిన్నదిగా అనిపిస్తుంది. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ రికార్డులు ఓజీకే దక్కుతాయని ఫ్యాన్స్ నమ్మకం.